భారత్ గనక మాకు సింధు నది జలాలు ఇవ్వకపోతే అవసరమైతే భారతదేశంతోని 6వసారి యుద్ధం చేయడానికి కూడా మేము సిద్ధమేనంటూ పాకిస్తాన్కు చెందిన రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మనకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఎంత కామెడీ అంటే, వీడు 6వ యుద్ధం గురించి మాట్లాడేటప్పుడు గతంలో జరిగిన 5 యుద్ధాలు అంటే 1947 నుంచి మొదలుపెట్టి మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ వరకు ఈ 5 యుద్ధాలు భారతే గెలవడం జరిగింది. అంటే ఈ పాకిస్తాన్ ఎప్పుడైతే ఏర్పడ్డదో 1947 నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు వీళ్ళ వైఖరి ఏంటంటే, వీళ్ళు అభివృద్ధి చెందడానికి పక్కబెట్టి పక్క ఉన్నటువంటి మన భారత్ పైన విషం చిమ్మడం కావచ్చు, అంతర్జాతీయ మీడియాలో బదనం చేసే ప్రయత్నం చేయడం కావచ్చు, ఉగ్రవాదులను తయారు చేసి భారత్ పైకి పంపించడం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంది పాకిస్తాన్. అంటే ఇప్పుడు ఈ సింధు నది జలాలు ఎప్పుడైతే 1960లో జరిగినాయో, సో ఆ టైంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అంటే 1960 నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు మారిన 5 యుద్ధాలు జరిగినప్పటికీ ఈ భారత ప్రభుత్వం ఎప్పుడు కూడా సింధు నది జలాల జోలికి అనేది వెళ్ళలేదు. సో కాకపోతే మొన్న ఏదైతే పహల్గామ్ అటాక్లో దాదాపు 26 మందిని అక్కడ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు చంపేస్తారో, దీని తర్వాత మనం ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం జరిగింది. సో దీనివల్ల అంటే సింధు నది జలాల వల్ల ఎక్కువ శాతం లాభపడేది పాకిస్తాన్. సో ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా మనకున్నటువంటి రాజస్థాన్ కావచ్చు, గుజరాత్లోని కొంచెం ప్రాంతం కావచ్చు, లేకపోతే హిమాచల్ కావచ్చు, ఈ 3 ప్రాంతాలు ఎంతైతే ఉంటాయో అంతే భూభాగం అనేది పాకిస్తాన్లో ఉంటుంది. సో అయినప్పటికీ అటువైపు ఉన్నటువంటి పాకిస్తాన్లో 80% వాటర్ వెళ్తాయి. సో మనకు 20% మాత్రమే ఈ సింధు నది జలాలు అనేది రావడం జరుగుతుంది. అసలు ఈ ఒప్పందమే కరెక్ట్ కాదు. సో దీని గురించి మీరు ఒకవేళ ఈ ఉగ్రవాదాన్ని అక్కడ అభివృద్ధి చేయకుండా వాళ్ళని ఇటు పంపించకుండా ఉంటే దీని గురించి మళ్ళీ మనం చర్చిద్దామని భారత ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో కాకపోతే వీళ్ళ వాదన ఎట్లుంటుంది, ఒక్కొక్కడు ఏం మాట్లాడతాడు, మా దగ్గర 1/4 కిలో 1/2 కిలో బాంబులు ఉన్నాయి, మేము అవి భారత్ మీద వేస్తే అక్కడ ఉన్నటువంటి ఓన్లీ హిందువులే చనిపోతారు, ముస్లింలు చావారని ఒకడు మాట్లాడతాడు. సో ఇంకొకటి ఏంటంటే, మేము డైరెక్ట్ కోల్కతాని టార్గెట్ చేస్తున్నాం, కలకత్తా పైన దాడి చేస్తామని చెప్పి ఇంకొకటి అంటాడు. సో న్యూక్లియర్ వెపన్స్ పూర్తి స్థాయిలో భారత్ వైపే ఎక్కువ పెట్టినామని చెప్పేసి ఖవాజా అంటాడు. అంటే ఇప్పుడు ఎట్లుందంటే, నిన్న దాకా ఏమనుకున్నారు, మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అని చెప్పి మళ్ళా టాపిక్ తీసేది. సో ఇట్లా టాపిక్ తీయంగానే పహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఎక్కడైతే వీళ్ళు వెపన్స్ స్టోర్ చేసినారో ఆ ప్రాంతం వరకు వెళ్ళి మరీ వాళ్ళపైన దాడి చేయడం జరిగింది. సో దీని తర్వాత ఎల్ఓసి సరిహద్దు దాటి వీళ్ళు రాలేరు అంటే మళ్ళీ సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా, బాలాకోట్ స్ట్రైక్స్ ద్వారా మళ్ళీ అక్కడికి వెళ్ళి అంటే వాళ్ళ ప్రాంతంలోకి చొచ్చుకుపోయి మరి వాళ్ళపైన దాడి చేయడం జరిగింది. సో ఇప్పుడు పాకిస్తాన్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్ ఎకానమీ అనేది దాదాపుగా వ్యవసాయం పైన ఆధారపడి ఉంటుంది, అది కూడా సింధు నది జలాల పైన. సో ఇప్పుడు సింధు నది జలాలు అటు వెళ్ళకపోవడం వల్ల మళ్ళీ పంజాబ్కును సింధు ప్రాంతానికి విపరీతమైనటువంటి వైవిధ్యాలు ఉండడం వల్ల, అంటే వాళ్ళు కొట్టుకోవడంతో పాటు ఈ నీళ్లు రాకపోవడం ఇది ఒకటి. మళ్ళీ ఈ సంవత్సరం 30 నుంచి 40% ఈ ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు అనేది తక్కువ ఉంటాయని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు పాకిస్తాన్కు వేరే దారి లేదు. సో అందుకోసమని ఆల్రెడీ ప్రపంచ బ్యాంకు చెందినటువంటి ప్రెసిడెంట్తో మాట్లాడితే అతను భారత్కు రావడం జరిగింది. సో కానీ అతను చెప్పిన విషయం ఏంది, సో దీని గురించి మధ్యవర్తిత్వం చేస్తున్నాం కానీ ఈ ఒప్పందం చేసింది మేము కాదు, కాబట్టి మీరే మాట్లాడుకోనని ప్రపంచ బ్యాంకుకు చెందినటువంటి ప్రెసిడెంట్ కూడా చెప్పడం జరిగింది. సో దాని తర్వాత వీళ్ళు మళ్ళీ ఐక్యరాజ్య సమితి దగ్గరకు పోయారు. సో వాళ్ళు కూడా తటస్థంగా ఉన్నటువంటి పరిస్థితి, ఏం చెప్పలేని సిచ్యువేషన్. సో మొత్తం మీద ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అనేది అగమ్య గోచరంగా తయారైంది. అసలు అక్కడనే అంతర్గతంగా విభేదాలు ఉంటే ఇది భారత్తో యుద్ధానికి ఎట్లా సిద్ధమవుతుంది? ఒకవైపు ఖైబర్ పఖ్తూన్ఖా, ఇంకొక వైపు అక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ వీరులు, తర్వాత బలూచిస్తాన్ వాళ్ళు, వీళ్ళే అక్కడ అంతర్గతంగా పాకిస్తాన్ పైన దాడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్లో మరి వీళ్ళు భారత్ పైన ఎట్లా దాడి చేస్తారు? అంటే ఇంతకుముందు ఇదే రాజకీయ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంది, సో పాకిస్తాను ఎప్పుడు చూసినా అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి నాయకులను ప్రశ్నించకుండా ఉండాలంటే సో వీళ్ళు ఏంటంటే భారత్ పైన ఏదో ఒక ఎలిగేషన్ చేయాలి, భారత్ పైన యుద్ధం చేస్తామనో లేకపోతే ఇంకోటనో టాపిక్ డైవర్షన్ చేయడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది.